వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా చిన్న ప్రపంచం. ఇప్పుడు ఈ పొటాటో పీల్స్తో చిప్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పొటాటోస్ పీల్స్ క్లీన్గా వాష్ చేసి డ్రై అయితే చేసుకోవాలి. కాస్త డ్రై అయ్యాక వేడి ఆయిల్లో ఇవి మనం ఫ్రై చేసుకుందాం, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చే వరకు. ఈ థాట్ ఎలా వచ్చిందని అయితే మీరు అడగచ్చు. ఇది యాక్చువల్లీ ఒక ఇన్స్టాగ్రామ్ రెసిపీ. అలా స్క్రోల్ చేస్తుండగా అయితే చూసాక వై నాట్ ట్రై చేద్దాం అనిపించింది. అలా ట్రై చేయగానే ఇలా నచ్చేసింది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఇంకెప్పుడు పొటాటో పీల్స్ వేస్ట్గా అయితే మీరు పడేయరు. ఇలా ఆయిల్లో వేసుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్ గోల్డెన్ బ్రౌన్ అండ్ క్రిస్పీ అయ్యేంత వరకు మనం ఫ్రై చేయాలి. దీని టేస్ట్ ఎలా ఉంటుంది అంటే మనకి పొటాటో చిప్స్ లానే అనిపిస్తుంది. సో మనకు చాలా డిఫరెన్స్ కూడా తెలియదు. ఒక కలర్ డిఫరెన్స్ మాత్రం మనకు అనిపిస్తుంది. మధ్యలో ఒకసారి 2 సైడ్ తిప్పుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయని మనకు అనిపిస్తే దీనికి పక్కన అయితే తీసేసుకుంటున్నా ఇప్పుడు నేను. జాగ్రత్తగా ఒక బౌల్లోకి అయితే మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిన పొటాటోస్లో కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారపొడి అయితే యాడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాట్ మసాలా కూడా యాడ్ చేయొచ్చు. నాకైతే పర్సనలీ చాట్ మసాలా టేస్ట్ నచ్చదు, సో నేను ఇక్కడ చాట్ మసాలా యాడ్ చేయట్లేదు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ స్టేజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మనకు ఉప్పు అన్నది బాగా పడుతుంది. బాగా మిక్స్ చేసుకుందాం. అంతే, మన క్రిస్పీ పొటాటో చిప్స్ అయితే రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.